న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, కవలూరు, వెల్లడం, తోలుకోడు గ్రామాల్లో దివ్యాంగుల ట్రైసైకిల్ బందల కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా దివ్యాంగులకి ట్రైసైకిల్స్ బందల కిరణ్ రాజ్ రాష్ట్ర చైర్మన్ విభిన్న ప్రతిభావంతుల విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిగా ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యాలయంలో దివ్యాంగులకి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షులు కిరణ్ రాజ్, కొండపల్లి మున్సిపాలిటీ సచివాలయ కన్వీనర్ లా కోఆర్డినేటర్ లంకె అంక మోహన్ రావు, 14వ వార్డు కౌన్సిలర్ నల్లమోతు లక్ష్మి, కన్నెగంటి వెంకటరత్నం, నల్లమోతు దయాకర్, నల్లమోతు రవి, బత్తుల కృష్ణ, కాపారపు వసంతరావు, పచ్చిగొల్ల పండు, లంకె గోవిందరాజులు, కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నుంచి మరి ఒక పేద దివ్యాంగునికి స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రావు గారు, అలాగే కౌన్సిలర్ గారు వెంకటరత్నం గారు, తదితర సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆదేశాల మేరకు, అట్లాగే మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈరోజు ఒక పేద దివ్యాంగునికి ఈ క్రిస్మస్ పర్వదినంతో ఒక మంచి ట్రైసైకిల్ అనేది వితరణగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివ్యాంగులకు అన్ని సంక్షేమ పథకాలు కూడా పెద్దపీట వేస్తూ మంచి ఆలోచనతో ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పండుగ దినాన అందరూ కూడా బ్లెస్ చేయాలని చెప్పేసి మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి టౌన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఈ కార్యాలయంలో ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఏదైతే దివ్యాంగులకు అవసరమైనటువంటి ఉపకరణాలు అయితే ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఉచితంగా అందించడానికి ప్రభుత్వం కూడా కార్యాచరణ చేస్తూ ఉంది. దానికి ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని స్థానికంగా ప్రతి ఉన్న చోట వికలాంగుల యొక్క అక్కర్ల అవసరాలు తీర్చడానికి ఎప్పుడు కూడా ఈ కార్యాలయం ముందుంటుందని చెప్పేసి పిలుపునిస్తూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే వికలాంగులకు కూడా ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ కేటాయిస్తూ, అలాగే 5,000, 10,000 రూపాయల మెడికల్ పెన్షన్ కూడా కేటాయిస్తూ, ఇళ్ల స్థలాలే కానీ లేకపోతే అమ్మఒడే కానీ చేయూతే కానీ అన్నింటిలో కూడా సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా వాటాలు కల్పిస్తూ 2016 వికలాంగుల హక్కుల చట్టం ద్వారా కూడా ఈనాడు దివ్యాంగులకు కూడా చట్టాలను కల్పిస్తూ ఈరోజు మేము ఉన్నామంటే కారణం ఆ చట్టం ఉంది కాబట్టి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈరోజు దివ్యాంగులమైనటువంటి మేము కూడా ఆత్మగౌరవంతో ముందుకు నడుస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతూ, ముఖ్యంగా దివ్యాంగులందరూ కూడా హక్కును చేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వాన్ని కూడా బలపరచాలని చెప్పేసి కోరుతూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం, వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జై జగన్. రెండవ పంపిణీ కార్యక్రమం జీ కొండూరు మండలం కవలూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ వైసీపీ నాయకులు ఓంకార్, గరికపాటి ఫకీర్, సువార్త, కొండా సునీల్, చెరుకూరి సాంబశివరావు, బెజవాడ వీర వెంకటేశ్వరరావు, బుర్రా నరేంద్ర చేతుల మీదుగా ట్రైసైకిల్ పంపిణీ చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌలూరు జీకొండూరు మండలం మైలవరం నియోజకవర్గంలో ఇదివరకు పింఛన్లు తీసుకోవాలంటే బాగా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కూర్చొని నడువుల నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సీఎం గారు అయ్యాక ఇంటికే వచ్చి పింఛన్లు ఇస్తున్నారు. ఆ ఇబ్బంది లేదండి. 3000 పింఛన్ ఇస్తున్నారు. ఇబ్బంది పడకుండా చక్కగా ఇంటికి వచ్చి తలుపు తట్టి పొద్దున్నే ఉదయం లేచి పింఛనీళ్ళు సక్రమంగా ఇస్తున్నారు. వచ్చే 2024 సంవత్సరం కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్గం జీకొండూరు మండలం కౌలూరు గ్రామంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గారు అలాగే స్థానిక సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి ఓంకర్ గారు, ప్రెసిడెంట్ గారు, అట్లాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నుండి అర్హులైనటువంటి దివ్యాంగులకు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఆలోచనతోటి స్థానికంగా ఉన్నటువంటి ఓంకార్ గారు అలాగే శశి గారి ఆలోచన మేరకు ఈరోజు కౌలూరు గ్రామంలో ఈ దివ్యాంగులకు ట్రైసైకిల్ అనేవి వితరణ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న నాయకత్వం అని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా దివ్యాంగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని కూడా బలపరచాలని చెప్పేసి కోరుతూ ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించడానికి వారికి కావాల్సినటువంటి ఉపకరణాలు అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం తరపు నుంచి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ స్థానికంగా ఈరోజు చూస్తే కనుక నిజంగా ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఇంటింటికి పెన్షన్లు అందుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి నెల మొదటి తారీఖున ఒకటే రోజు వచ్చి పెన్షన్ ఇంటికి తలుపు తట్టి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వచ్చేటువంటి వితరణతోటి ఈరోజు మరి 3,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిజంగా చాలా సంతోషంతో ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ దినాన వీళ్ళకి ఈ ట్రైసైకిల్ ఇస్తున్న సమయంలో వీరి యొక్క కళల్లో ఆనందం చూస్తే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఆ జీసస్ రూపంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ ట్రైసైకిల్ పంపించారు అని చెప్పేసి నిజంగా వీళ్ళ ఆనందాలకు అవధులు లేవని చెప్పేసి తెలియజేస్తూ పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క ఆధ్వర్యంలో కౌలూరు గ్రామంలోనే కాదు ఈ గ్రామంలో ఎటువంటి దివ్యాంగుల అవసరతలు ఉన్నా కూడా ఫంక్షన్లు ఇబ్బందులు ఉన్నా కూడా స్థానిక నాయకుల ఆలోచనతోటి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ వితరణ పొందుకున్నటువంటి మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌలూరు నాయకుల తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెలవడం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ చర్చ్ పాస్టర్ రేవా ఎస్ మనిషి గారి ఆధ్వర్యంలో వికలాంగులకి 3 చక్రాల సైకిల్ మరియు తోలుకోడు గ్రామ పంచాయతీ పరిధిలో నందు పాస్టర్ పరంజ్యోతి ఆధ్వర్యంలో కుంపటి సుశీలాకి మరియు సిఎస్ఐ చర్చి నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వారి ఆధ్వర్యంలో వికలాంగులకి 3 చక్రాల సైకిల్ నక్కనపోయిన సుల్తాన్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మైలవరం నియోజకవర్గం దళిత జేఏసీ అధికార ప్రతినిధి బుర్రి ప్రతాప్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వికలాంగుల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్ రాజు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, కవులూరు, వెలవడం, తోలుకోడు పలు గ్రామాల్లో జగనన్న ప్రవేశపెట్టిన కొన్ని గ్రామ కార్యక్రమాలు చేస్తూ వికలాంగులకి సహాయం చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన బందెల కిరణ్ రాజుకి గ్రామ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ వైఎస్ఆర్సీపీ టూవర్స్
కిరణ్ రాజుకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మైలమాల ఎలీషారావు, ఏసుపాదం, పెండెం ప్రేమ్ కుమార్, మైలమాల శ్రీనివాసరావు, ఇంకొల్లు వెంకటరత్నం, మండల నాగేశ్వరరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తోంది. తెలియజేస్తూ ఉన్నాము. ఈ మధ్యాహ్న సమయంలో మన మధ్యలో బందెల కిరణ్ రాజు గారు, రాష్ట్ర అధ్యక్షులు, మరి వైఎస్ఆర్సీపీ ప్రతిభావంతుల విభాగం నుండి వారు మన మధ్యలోనికి రావడం మరి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. మరి గత రాత్రే ప్రతాప్ గారు ఫోన్ చేసి, అయ్యా మన సంఘంలో ఎవరైనా వికలాంగులు ఉంటే వారికి ఇట్లా 3 సైకిళ్ళ రిక్షా ఇవ్వడం అనేది జరుగుతుందండి, సార్ వస్తారు అని చెప్పినప్పుడు, మరి చిన్నప్పటి నుంచి కూడా పాపం కాళ్ళు చేతులు పని చేయనటువంటి నాగరాజు, ఒరుగు నాగరాజు, ఈయన తండ్రి చనిపోయాడు, తల్లి ఉంది కానీ పాపం ఆమె కూలి పనులు చేసుకుంటూ తన మిగిలిన బిడ్డల కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ఉంటుంది. వారి నాయనమ్మ గారు ఒరుగు సంపూర్ణమ్మ గారు, మరి వారే బాల్యకాలం నుండి కూడా ఈ బిడ్డని కంటికి రెప్పలా కాచుకుంటూ చూస్తూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆమె ఎత్తుకుంటూ నడిపిస్తూ ఉంది. చిన్నప్పుడు మరి మైలవరం మండలంలో తోలుకోడు గ్రామం రావడం చాలా సంతోషదాయకము. మరి వారు వచ్చి మా మెట్రోపాలిటన్ మిషన్ చర్చిలో మరి సుశీలమ్మ గారికి వీల్ చైర్ ఇవ్వడం చాలా సంతోషకరం. మరి అందుని బట్టి వారిని మేము ఎంతగానో అభినందిస్తూ ఉన్నాము. ఇంకా మా గ్రామంలో ఉన్నటువంటి ఇంకా మరికొందరు వికలాంగులకి వీల్ చైర్స్ ఇవ్వబోతున్నందుకు మరి వారిని బట్టి కూడా మేము వారిని అభినందిస్తున్నాము. వారి సేవలను, వారి పరిచయాలు మేము ఎప్పుడు కూడా మరువజాలము. వారితో కూడా కలిసి ప్రతాప్ గారు కూడా చేస్తున్న సేవను దేవుడు ఇంకా ఆస్వాదించి అభివృద్ధి చేసి అనేక మంది వికలాంగులకు ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నాకు ఆరోగ్యంగా ఉందయ్యా, బాగా ఉందయ్యా, సంతోషంగా ఉందయ్యా. కొంచెం సడలింపు పెట్టమన్నాం. జస్ట్ లైక్ ఏంటంటే చదువు ఇవన్నీ పెట్టారు, చదువులేని మన వికలాంగుల సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు మరి సోదరులు బందెల కిరణ్ రాజు గారు, మరి సహోదరుడు గురి ప్రతాప్ గారు, అదేవిధంగా తోలుకోడు గ్రామ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి మరి సోదరుడు నక్కనబోయిన సాంబశివరావు గారికి మరి ఎంతో ఇబ్బంది పడుతుంటే 3 చక్రాల వాహనం వారి ఉదార స్వభావంతో మరి ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా 15వ తారీఖు సోదరు మమ్మల్ని అందరినీ అక్కడ ఆహ్వానించారు. కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ వెళ్ళలేకపోయాం. అయినప్పటికీ మా గ్రామం మీద వారికి ఉన్న అభిమానాన్ని ఏదో విధంగా సేవ చేయాలనే దృక్పథంతో సోదరులు కిరణ్ రాజు గారు మరి ఈరోజు పండగ దినం అయినప్పటికీ మరి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సోదరుడు సాంబశివరావుకి మాట ఇచ్చిన విధానాన్ని
పురస్కరించుకొని ఈరోజు వాహనం 3 చక్రాల రిక్షా ఇవ్వటం జరిగింది. మరి వారికి ఎప్పుడూ కూడా రాష్ట్రం అంతటా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అటు వైఎస్ఆర్ పార్టీకి అండదండలుగా ఉంటూ మేము చాలాసార్లు చూసి వారిని అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం. మరి ఎంతో కమిట్మెంట్తో సేవ చేయటం జరుగుతుంది. వారికి మా గ్రామం తరపున వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమం అన్నయ్య బండి ఇచ్చాడు, నాకు ఆనందంగా ఉంది. ఎవరు బండిచ్చింది? శరణ్ రాజు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రభు యేసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేవా దృక్పథంతో మరి బందెల కిరణ్ రాజు గారు చేస్తున్న సేవలను గుర్తించి ఈ రోజున వికలాంగుల అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామం కూడా తిరుగుతూ వారు చేస్తున్న సేవల్ని మరి గుర్తించి వారు ఇంకెంతగానో ప్రజాసేవ చేస్తున్న ఆదరణ ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా వారికి వస్తూ ఉన్న తరుణంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం తోలుకోడు గ్రామంలో మరి ఈరోజు మా ఊరు వచ్చి మరి ఎంతగానో మరి ఆదరించి నక్కనపోయిన సాంబశివరావుకి ఈ వెహికల్ ఇవ్వటం జరిగింది. మరి దీనికి ఈరోజు మా గ్రామం నుండి ఎక్స్ సర్పంచ్గా పనిచేసిన ఎం ఎలేశ్వరరావు గారు, మరి అదేవిధంగా ఇక్కడ గ్రామ పార్టీ నాయకులు మేమందరం కూడా మా తరపు నుండి కిరణ్ రాజు అన్నకి క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి సేవలు ఇంకెన్నో చేసి వారు ఇంకా ఉన్నతమైన స్థానానికి ఇంకా ఎదగాలని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్గా ఈ పోస్టే కాదు ఇంకా ఉన్నతమైన పదవికి మరి వారికి అవకాశం ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి.